హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, నేను పెట్టే స్టోరీస్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. కానీ చాలామంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ నాకు సపోర్ట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి. నేను ఆ లేడీ ఇన్స్పెక్టర్ని చూసి బలహీనంగా తల ఆడించాను. డౌరీ హెరాస్మెంట్ కేసు కదా, చెప్పండి, మిమ్మల్ని ఎలా కొట్టింది మీ హస్బెండేనా అని ఆవిడ అనసూయ ఖాళీ చేసిన స్టూల్ మీద కూర్చుంటూ అంది. అత్తయ్య మొహాన నెత్తురుచుక్కలేదు, అంతలా పాలిపోయింది. మావయ్య కంగారుగా, మీరు పొరపడుతున్నారు ఇన్స్పెక్టర్. ఆ అమ్మాయి నాకు స్వయానా మేనకోడలు. నేను కన్నతండ్రికన్నా ఎక్కువగా చిన్నప్పటి నుండి ఈ తల్లిదండ్రులు లేని పిల్లని పెంచాను. మా అబ్బాయి ఆనంద్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఏమ్మా, బావంటే నీకు ప్రాణం కదూ, ఆవిడకి చెప్పు. ఎవరో గిట్టనివాళ్లు మామీద కంప్లైంట్ ఇచ్చుంటారు అన్నాడు. అవునమ్మా, దానికి మేం ఏం లోటు చెయ్యలేదు. ఇంటికొచ్చి చూడండి, ఎన్ని నగలు, ఎన్ని చీరలు, ఇల్లు కూడా దాని పేరుమీదే ఉంది. ఒక అనాథ పిల్లకి ప్రేమ లేకుండా ఇన్ని చేస్తామా అంది అత్తయ్య. మీరు ఊర్కోండి, ఆమెని చెప్పనివ్వండి. చెప్పమ్మా, నీ భర్త ఆనంద్ ప్రియంవద అనే ఆవిడతో అక్రమ సంబంధం కలిగి ఉండడం వలన నిన్ను కొట్టి తిట్టి హింసిస్తున్నాడట, నిజమేనా అంది. నేను అత్తయ్య వైపు చూశాను. భయంగా నావైపు చూస్తోంది. మావయ్య వైపు చూశాను. అభ్యర్థనగా చూస్తూ చేతులు జోడించాడు. అనసూయ వైపు చూశాను. చెప్పు, భయం లేదు అంది. ఇన్స్పెక్టర్ వైపు చూశాను. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు, చెప్పమ్మా అంది. మా ఆయన అని ఆగిపోయాను. నిన్ను చంపడానికి ప్రయత్నించాడని చెప్పు అని అందించింది అనసూయ. అబద్ధం అని అరిచింది అత్తయ్య. అబ్బబ్బా, మీరు ఊరుకోండి, బయటికి నడవండి. నువ్వు చెప్పమ్మా, ఈ దెబ్బలన్నీ అతనే కొట్టాడా అని ఆమె అడిగింది. కాదు, ఆయానా దైవం, చాలా ప్రేమగా చూసుకుంటాడు. నేనే పొరపాటున మెట్లమీద నుండి దొర్లిపడ్డాను అన్నాను. సుమతి అంది అనసూయ. అత్తయ్య, మావయ్య ఊరిపి పీల్చుకున్నారు. వీళ్ళిద్దరూ మనుషులు కారండి, అపర దేవతామూర్తులు, నాకు ఏ లోటూ రానివ్వరు అన్నాను. మీరు భయపడి అబద్ధం చెప్పకండి, మీకు పూర్తి రక్షణ మేం కల్పిస్తాం అంది ఇన్స్పెక్టర్. థాంక్స్, కానీ నాకా అవసరం లేదు అని చేతులు జోడించాను. సరే, వస్తా అని ఆవిడ లేచి నిలబడింది. సుమతి, నీకు మతిపోయిందా అని అరిచింది అనసూయ. లేదు, తెలివిగానే మాట్లాడుతున్నాను అని మావయ్య వైపు తిరిగి ఇంటికెళదాం మావయ్య అన్నాను. అలాగే, ఇప్పుడే డాక్టర్తో మాట్లాడొస్తాను అని ఆయన ఆనందంగా వెళ్లాడు. ఇన్స్పెక్టర్ కూడా వెళ్ళిపోయింది. ఇంక నువ్వెళ్ళిరా అని అత్తయ్య అనసూయ వైపు కోపంగా చూస్తూ అంది. అనసూయ కోపంగా నోరులేనిదాన్ని చేసి ఇంటికి తీసుకెళ్లి చంపిద్దామనుకుంటున్నారేమో. ఆమె వెనకాల నాలాంటి స్నేహితులున్నారు. ఆమెకేం జరిగినా నువ్వు, నీ మొగుడు, నీ కూతురు కటకటాల వెనుక ఉంటారు, జాగ్రత్త అని నావైపు బేలగా చూసి, వస్తా సుమతి, జాగ్రత్త అని వెళ్ళిపోయింది. నేను నీరసంగా నవ్వుకున్నాను. ప్రదీప్ వచ్చేలోపే వెళ్ళిపోవాలి, ఆలస్యం చెయ్యకూడదు అనుకున్నాను. ఫోన్ ఆగకుండా రింగవుతోంది. జయంతి విసుగ్గా వచ్చి తీసి హలో అంది. అవతలవాళ్లు పెట్టేసినట్లున్నారు. ఈ బ్లాంక్ కాల్స్తో చచ్చిపోతున్నాం అంది. నేను వచ్చినప్పటి నుండి బ్లాంక్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. హ్యాంగింగ్ చైర్లో వెనక్కి వాలాను. ప్రదీప్ ఎంతగా టెన్షన్ పడుతుంటాడో అనిపించింది. పడడేమో, అతని స్వభావానికి విరుద్ధం కదా అని కూడా అనిపించింది. లేచి నడుస్తుంటే కాలు నెప్పిగా ఉంది. కష్టపడి క్రోటన్స్ మొక్కల వైపు వెళ్లాను. నన్నెవరూ పట్టించుకోవడం లేదు, నాతో మాట్లాడడమే లేదు. జయంతి కొడుకు వాటర్ పైప్తో నీళ్లు ఎగజిమ్ముతూ ఆడుతున్నాడు. నన్ను చూసి నవ్వాడు. చేతులు చాపాను. పరిగెత్తుకుంటూ వచ్చాడు. తడి బట్టలతో, ఒళ్లంతా బురద మరకలతో ఉన్నాడు. ఛీ ఛీ, బట్టలన్నీ పాడైపోయాయి చూడు అంటూ ముద్దు పెట్టుకున్నాను. ఎక్కడినుండో సుడిగాలిలా రివ్వున దూసుకొచ్చిన జయంతి చటుక్కున వాడ్ని నా చేతుల్లోంచి లాక్కుని, అల్లరి వెధవా, ఎవరు ఎత్తుకుంటే వాళ్ల దగ్గరకు వెళ్లడమేనా అంటూ వాడి వీపుమీద రెండు అంటించింది. వాడు ఏడుపందుకున్నాడు. నేను తెల్లబోయి చూశాను. ఆమె వెనకాలే వచ్చిన వినోద్, జయ, ఏమిటా మాటలు అన్నాడు. ఆమె కోపంగా, మీరూర్కోండి, పిల్లాచెల్లా లేనివాళ్ల దృష్టి ఎంత చెడ్డదో మీకు తెలీదు. అయినా అడ్డమైనవాళ్లు నా పిల్లాడ్ని ఎత్తుకోడానికి వీల్లేదు అని అరచి రూంలోకి వెళ్లిపోయింది. రూంలో నుండి జయంతి కొట్టడం, పిల్లాడు ఏడవడం వినిపిస్తూనే ఉంది. నా కళ్ళు అనుకోకుండా వినోద్ కళ్లతో కలుసుకున్నాయి. క్షణంలో వెయ్యోవంతుసేపు మాత్రమే. అతను చాలా బాధగా చూశాడు. చీకటిలో నడుస్తున్నప్పుడు తెలియని కొత్త వ్యక్తి చెయ్యైన ఆలంబన కోసం పట్టుకునేవాడిలా నిస్సహాయంగా చూశాడు. వెంటనే తల తిప్పుకుని లోపలికి వెళ్లిపోయాడు. నా పెదవుల మీదకి విరక్తితో కూడిన నవ్వొకటి వెలిసింది. నేను పిల్లాజల్లా లేనిదాన్ని ఎందుకయ్యాను, దానికి ఎవరు కారణం? సాయంత్రం కారు తుడుస్తున్న కరీంతో చెప్పాను.
కారు తీయి, నేను బయటికెళ్ళాలి. అతను నావైపు ఆశ్చర్యంగా చూశాడు. త్వరగా అన్నాను. అతను తల ఊపి లోపలికి వెళ్లాడు. మరు నిమిషంలో అత్తయ్య, వెనకాలే మావయ్య వచ్చారు. నేను ఈ ఇంటి కోడల్ని నేను చెప్పాక మళ్ళీ వెళ్ళి వాళ్లతో కన్ఫర్మ్ చేసుకుంటావా? ఏమనుకుంటున్నావు నా గురించి? ఏళ్ళొస్తే సరికాదు, బుద్ధి రావాలి. నువ్వు రాకపోతే మానే, నేను సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్ళిపోతాను అనరిచాను. కరీం ఇది కలా నిజమా అన్నట్లు చూశాడు. అత్తయ్య ఊపుగా ఏదో అనబోయింది. ఏమిటి ఆ పొగరు అంటూ మావయ్య ఆమెని ఆపి ఎక్కడికమ్మా అని అన్నాడు. మావయ్య, హాస్పిటల్లో నాకు ఏం మాటిచ్చావో గుర్తుందా అన్నాను. ఇబ్బందిగా తల ఊపాడు. మాట మీద నిలబడకపోతే చెప్పేసేయ్, నేను నాదారి నే చూసుకుంటాను అన్నాను. ఏం చేస్తావే, మళ్ళీ వాడవడితోనో లేచిపోతావా అని అత్తయ్య అరిచింది. లేదు, చస్తాను అన్నాను. చావు అని కసిగా అంది. నేను పూర్తిగా చావక్కర్లేదు, కేవలం ఆ ప్రయత్నం చేసినా నిన్ను, నీ మొగుడ్ని, కొడుకుని, నీ కూతుర్ని లోపలేసి చిప్పకూడు పెడతారు. ఆ తర్వాత రాజమండ్రి జైలులో మగాళ్ల చేత రాళ్లు కొట్టిస్తారు, మీ చేత చాపలల్లిస్తారు. జయంతి ఈ గొడవకి లోపల్నుండి వచ్చింది. ఆ జయంతి, మధ్యాహ్నాలు పనీపాటా లేక లేసులు, క్రోషాలు అల్లడం మానేసి ఈతాకు చాపలు అల్లడం ప్రాక్టీస్ చేసుకో. మీ ఫ్యూచర్ అదేలా ఉంది అన్నాను. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని అరిచింది జయంతి. నాకు తెలుసు, నీకు తెలుసా అని నా అనుమానం. పెళ్ళైనా అత్తారింటికెళ్లకుండా మొగుడితో పుట్టింట్లోనే తిష్టవేసి అన్నగారు ఉంచుకున్నదాని ప్రాపకం కోసం వెంపర్లాడే ఒక పరధార జీవితో మాట్లాడుతున్నాను. మొగుడు అమ్మని, చెల్లెళ్ళని చూడడానికి వెళితే యుద్ధం ప్రకటించి అతని వెన్నెముక బలవంతంగా విరిచేసి పనికిరానివాడ్ని చేసిన ఒక చదువుకున్న అడవి మనిషితో మాట్లాడుతున్నాను. నా కడుపులో పిండాన్ని పిల్లాడిగా మారకుండా చేసి నన్ను గొడ్రాలు అంటున్న ఓ మానవత్వంలేని పశువుతో మాట్లాడుతున్నాను. ఇవి నీ గురించిన నా అభిప్రాయాలు తెలిసిందా అన్నాను. దాంతో అమ్మా అని ఏడుస్తూ తల్లి మెడని కౌగలించుకుని ఇంకా దాన్ని ఇంట్లో ఉండనిస్తారే, వెళ్ళగొట్టండి, దిక్కుమాలిన దానికి ఎంత పొగరు అంది. నన్ను వెళ్ళగొట్టరు, ఎందుకంటే పోలీస్ కేస్ ఉంది. నే చెప్తే నిన్నే వెళ్ళగొడతారు, అంతదాకా తెచ్చుకోకు. ఏం మావయ్య అన్నాను. మావయ్య కళ్ళు వాల్చుకుని ఇంటి గొడవ వీధిలోదాకా తీసుకువెళ్లాలా? మీ ఎవ్వరికీ బుద్ధిలేదు, లోపలికి పదండి అన్నాడు. నేను బయటికెళ్ళాలి అన్నాను. మావయ్య కరీం వైపు చూసి తల ఊపాడు. నేను కారెక్కి డోర్ వేస్తూ జయంతిని, అత్తయ్యని చూసి టాటా. ఆ అత్తయ్యా, రాత్రికి ఆలూ పరోటా చేయించు, బాగా చిక్కిపోయాను అన్నాను. అత్తయ్య నోట్లోనే ఏదో తిట్టుకుంటోంది. నేను పగలబడి నవ్వుకుంటుంటే కరీం వెనక్కి తిరిగి చూశాడు. ఎంతకాలం నుండి ఇక్కడ పని చేస్తున్నావు అని అడిగాను. ఆనంద్ బాబు చిన్నప్పటి నుండి అన్నాడు. గుడ్, ఈ ఇంటి చరిత్ర మారబోతోంది కరీం. ఒక్కడైనా సాక్షిగా ఉంటే బావుంటుంది, ఇంకోళ్ళకి ఇది కథగా చెప్పడానికి అన్నాను. కరీం మాట్లాడలేదు. మరమనిషిలా కాన్సంట్రేట్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు. ఇలాగే నేను మారేదాన్ని. ప్రదీప్ కలవకపోయి ఉంటే గ్రీష్మం విడిచే వేడి నిట్టూర్పులన్నీ హేమంత తుషార కిరణాలైనట్లు ఎంతో ఉల్లాసంగా ఉంది ప్రకృతి. నిండుగా విరిసి నవ్వే నందివర్ధనంలోని స్వచ్ఛత ఆమె ముఖంలో కనిపిస్తోంది. వరవీణ, మృదుపాణి, వరడుహ, లోచనురాణి ఆమె కోమల గాత్రంతో కలిపి ఎన్నో పసి కంఠాలు సరస్వతీదేవిని స్తుతిస్తున్నాయి. నేను ఒక చప్టా మీద కూర్చుని క్లాసు అయి అహల్య వచ్చేదాకా ఎదురు చూశాను. ఆమె వచ్చి చెనువుగా నా భుజం మీద తట్టి ఎదురుగా కూర్చుంది. స్పర్శ ఎంతో ఆత్మీయతని నిశ్శబ్దంగా చెపుతుంది. చూపులు ఇద్దరి మధ్య పర్ణశాల కట్టగా మనసులోని భావాలన్నీ జాజిపూల మాలలై చిరునవ్వులతో కుశల ప్రశ్నలేశాయి. ఊరికి దూరంగా నేను, నా పిల్లలు, వీణ, రాధామనోహరం తీగ, కృష్ణశాస్త్రిగారు, కిడ్స్, ఆత్మకి విందుభోజనాలు. పాయింట్ ఎంతో హాయిగా ఉంది సుమతి అంది. మరి నేను అడగబోతుండగా మధ్యలో ఆపి ఆయన ఏవంటారు? ఏడవడానికి ఏం మిగలలేదు. పెళ్లి టైంకి వచ్చి ఆ శుభకార్యం చేసినందుకు ఆనందపడ్డారు. ఆ రాత్రి చెప్పేశాను. లుక్ మిస్టర్ రఘురాం, అవర్ మ్యారేజ్ ఈజ్ ఓవర్. పాస్ట్ గా మారిపోయింది. నేను నీకేం ఇచ్చానో అది నువ్వు తిరిగి ఈ జన్మలో ఇవ్వలేవు. కనీసం దానికి ఇంట్రెస్ట్ కూడా కట్టివ్వలేరని నాకు తెలుసు. సో ఇప్పుడు నా ఆశ్రమ జీవితానికి అడ్డుపడకు, నన్ను చేరాలని ప్రయత్నించకు అని మాట్లాడ్డానికి కూడా అతనికి శక్తి చాలలేదు. నా డైరీ ద్వారా అతని మీద నాకు కలిగిన అభిప్రాయాలు, ఉద్దేశాలు అన్నీ తెలిసాయిగా. మనిషికి అంతకన్నా పెద్ద శిక్ష ఏవుంటుంది? అంతకన్నా మరణం మేలు అని తలవంచుకున్నాడు అని ఆమె చిన్నగా నవ్వుతూ అంది. వెర్రివాళ్లు మనుషులపైన అధికారం చెలాయించే చక్రవర్తిత్వం కన్నా గొప్పది లేదనుకుంటారు. మనసుల మీద ఆధిపత్యం సాధించడంలో ఎంత సౌఖ్యముందో తెలుసుకోరు. అందుకు డబ్బు పెట్టుబడి అక్కర్లేదని కూడా ఎరగని పిచ్చివాళ్లు.
ఒక దశ దాటాక ఎవరిని చూసినా జాలే వేస్తుందేమో. ఎదిగిపోవడానికి వయసు రానక్కర్లేదు, అనుభవాలు చాలు. ఆత్మకి ఆనందాన్నిచ్చే ఎన్ని సులభతరమైన విషయాలని ఈ ప్రజలు కష్టపడి దూరం చేసుకుంటున్నారు. నాకు జాలి వేస్తోంది. డబ్బు బలంతో, శక్తియుక్తులతో ఆనందాన్ని కొనుక్కోగలమనే ఏ పిచ్చివాడిని చూసినా అని అంది అహల్య. పునీత వచ్చిందా అని అడిగాను. అహల్య నా చెయ్యి నొక్కింది. నువ్వొచ్చావు చాలు. అలాగే నా మీద ప్రేమున్న వాళ్లు వస్తారు, వెళతారు. పిల్లలు మనకడుపున పుట్టిన వాళ్లైనా పెద్దయ్యాక ఎవరి మనస్తత్వాలు వాళ్లవి, ఎవరి అభిప్రాయాలు వాళ్లవి అంది. నేను పెదవి అంచున నొక్కిపట్టిన ప్రశ్న బయటికి రావడానికి విశ్వప్రయత్నం చేస్తుండగా నా మనసు తెలుసుకున్నట్లుగా ఆమె అంది, నీలాగే ఇంటికెళ్ళి నా అడ్రస్ తెలుసుకుని దీపు వచ్చి వెళ్లాడు. ఆ అన్నట్లు ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా ఇచ్చాడు అని లోపలికెళ్ళి తీసుకొచ్చి చూపించింది. కార్డ్ సింపుల్గా ఉంది. దానిమీద ఐ వాంట్ టు సీ యూ లాఫింగ్ అని వ్రాసి ఉంది. లోపల ఒక ఫెదర్ ఉంది. లెట్ మీ సీ, ప్లీజ్ టికిల్ విత్ అట్ అని వ్రాసి ఉంది. నా పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటుండగా అహల్య ఈకతో నా గెడ్డం క్రింద చక్కిలిగింతలు పెట్టింది. నేను పకపకా నవ్వాను. ఇలా మనకి మనమే చక్కిలిగింతలు పెట్టి నవ్వుకోవాలి. ఇంకోళ్లమీద మన ఆనందాలకి సుఖాలకి ఆధారపడకూడదని దాని భావం సుమతి అంది. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది.